దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉంటుంది అని తెలియజేస్తూ ఏ మనసు కలిగి ఉండాలి అనే విషయాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. ఆయన దేవుని స్వరూపం కలవాడై ఉండి దాసుని స్వరూపం ధరించుకున్నాడట. అలాగే ఆయన దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుష్యుల పోలికగా ఉంటాడు. ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మనం ఈ లోకానికి రాకముందు మనం లేం, మనం పుట్టినప్పటి నుంచే మనం ఉన్నాం. కానీ యేసుక్రీస్తు ప్రభు కన్యమరి గర్భాన్ని పుట్టినప్పటి నుంచి ఆయన మొదలు కాదు, ఆయన ఆల్రెడీ ఉన్నవాడు అనేవాడై ఉన్నాడు. ఆయన దేవునితో సమానుడు, ఆయన దేవుడై ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఆయన ఎలా వచ్చాడు ఈ లోకానికి? దాసునిగా వచ్చాడు. ఆయన దాసునిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఏమేమి కోల్పోయాడు ఆయన మనం చూస్తే ఆయన రిక్తునిగా వచ్చాడని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. రిక్తునిగా వచ్చాడంటే ఆయనకున్న మహిమనంతా విడిచిపెట్టాడు. ఆయన అపరిమితుడు, అంటే పరిమితులు లేనివాడు, పరిమితులకు లోబడ్డాడు. ఆయన సృష్టికర్త, కానీ ఆయన ఏం చేశాడు? ఒక మానవుడిగా వచ్చాడు. ఆయనకు సర్వజ్ఞత ఉంది. సర్వజ్ఞత అంటే అన్ని తెలుసు, భూత భవిష్యత్ కాలాలు తెలుసు, అన్ని తెలుసు. కానీ ఆయన ఈ లోకానికి మానవుడిగా వచ్చినప్పుడు ప్రభువ మనిషి కుమారుడు రాకడ ఎప్పుడు అంటే తండ్రికి తప్పితే ఎవరికి ఆ విషయం తెలియదు అన్నాడు. అది ఆయన కోల్పోయి వచ్చాడు. సర్వజ్ఞత విడిచిపెట్టాడు. ఆయన సర్వవ్యాప్తి కంటే అంతటా ఉన్నవాడు. కానీ ఆయన ఎలాగొచ్చాడు ఈ లోకానికి? ఒక మానవుడిగా, రిక్తునిగా ఒకే చోట ఉండగలడు. లోకమంతా ఉండేవాడు ఒకే ఒక మనిషిగా ఒక చోట ఉండేలాగా ఆయన తగ్గించుకుని వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావడం నిజంగా సంతోషం. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రాగానే ఈ లోకంలో 2 భాగాలుగా అయిపోయింది. ఈ యుగం అంతా 2 భాగాలుగా అయిపోయింది. క్రీస్తు పూర్వం, క్రీస్తు సగం. ఏదైనా చెప్పండి, క్రీస్తు పూర్వం అనే చెప్పాలి, లేదంటే క్రీస్తు సగం అనే చెప్పాలి. ఇక వేరే దారి లేదు. యేసుక్రీస్తు నమ్మని వారు కూడా, నేను ఫలానా దేవుడు తెలుస్తున్నానని చెప్పేవారు కూడా, మీ దేవుడు ఎక్కడున్నాడు అంటే క్రీస్తు పూర్వం ఫలానని చెప్పవలసిన పరిస్థితి. దేవుడి లోకానికి వచ్చి ఈ లోకాన్ని 2 భాగాలుగా చేసివేశాడు. అయితే ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు మన జీవితంలో మీరు ఆలోచించుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ఆలోచించుకోండి. యేసుక్రీస్తు ప్రభువు నమ్మక ముందు, యేసుక్రీస్తు ప్రభువు నమ్మిన తర్వాత. నాకు మొన్న ఒక ఆలోచన వచ్చింది. ఒక డైరీ పెట్టుకున్న, డైరీలో రాసుకోవాలి కొన్ని పాయింట్లు. యేసుక్రీస్తు ప్రభు నమ్మక ముందు, యేసుక్రీస్తు ప్రభు నమ్మిన తర్వాత ఏం డిఫరెన్సెస్ వచ్చినాయి నా జీవితంలో. ఇదే విషయాలు మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు గారు కొన్ని మాటలు తెలియజేస్తూ ఉంటాడు. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. చాలండి. ఇక్కడ ఆయన పౌలు గారు ఒక మాట చెప్తూ ఉన్నారు. పూర్వము దూషకుడను అంటే ఇప్పుడు సపోజ్ నేను ఒక వ్యక్తిని ఉన్నాను అనుకోండి. నేను పూర్వము హైదరాబాద్ రాకముందు విశాఖపట్నంలో ఒక కాంట్రాక్టర్ దగ్గర పనిచేశాను అని చెప్పానంటే దానికి ఏంటి అర్థం? ఇప్పుడు పనిచేయడం లేదు, అంతే కదండి. నేను ఇంతకు ముందు ఫలానా అంటే ఇప్పుడు అలాగ లేదు అని. నేను ఒకప్పుడు చిన్నవాడిని అయి ఉన్నాను అంటే ఇప్పుడు చిన్నవాడిని కాదు. అలాగే పౌలు గారు అంటున్నారు, పూర్వం నేను దోషకుడను అంటే ఇప్పుడు ఆయన దోషకుడు కాదు. పూర్వం ఆయన హింసకుడు, ఇప్పుడు హింసకుడు కాదు. పూర్వం ఆయన సంఘానికి హాని చేసే వ్యక్తి, కానీ ఇప్పుడు హానికారుడు కాదు. ఏమైంది? ఆయనలో ఒక మారు మనసు వచ్చింది. అలాగే క్రీస్తును నమ్ముకున్న మన జీవితంలో కూడా మారు మనసు ఉండాలి. పూర్వం మనం చీకటి అయి ఉన్నాం, కానీ యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్నాక వెలుగు అవ్వాలి. పూర్వం మనం లంచగొడితనంలో ఉండొచ్చు, యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్నాక లంచాలు మానేయాలి. పూర్వం మనం త్రాగుబోతులుగా ఉండొచ్చు, యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్నాక త్రాగుబోతులుగా ఉండకూడదు. నేను అప్పుడు త్రాగుబోతుని ఇప్పుడు త్రాగుబోతున్నా అంటే దానికి అర్థం లేని క్రైస్తవమే కాదని. నేను మిగతా మతాలకి యేసుక్రీస్తు మార్గానికి డిఫరెన్స్ ఇదే. నువ్వు ఎలా ఉన్నావో అలాగే నువ్వు దండం పెట్టుకోమనేది ఒక భక్తి.
కానీ నువ్వు ఎలా ఉన్నావు అలా జీవించడం కాదు, నువ్వు మార్పు చెందాలనేది క్రైస్తవ భక్తి. అందుకే పౌలు గారు తిమోతితో చెప్తారు కదా, నువ్వు భక్తి సాధనము చేసుకున్నాము. భక్తిని సాధన చేయాలి. మనందరం కూడా భక్తి మార్గంలో ముందుకు వెళ్ళాలి. ఒకప్పుడు మన జీవితాలన్నీ కూడా ఎక్కడో రాయబడి ఉండొచ్చు. సపోజ్ ఇక్కడ అలాంటి వారు ఎవరు లేరు, కానీ ఒక వ్యక్తి ముందు చెప్తాను. విశాఖపట్నంలో ఒక వ్యక్తి ఉండేవాడు. అతని పేరు ఎక్కడ ఉండేదంటే రౌడీ షీట్ లిస్ట్ లో ఉండేది. అతను కాలేజ్ జీవితంలో ఉన్నప్పుడు అతను చేసిన తప్పులు బట్టి అతని మీద అనేక నేరాలు రాబట్టి రౌడీ షీట్ ఓపెన్ చేశారు. రౌడీ షీట్నే మొదలుపడ్డాడు. కానీ జైల్లో యేసుక్రీస్తు ప్రభువుని గురించి తెలుసుకున్నాడు, మారు మనసు పొందాడు, క్రైస్తవునిగా జీవించాలని తీర్మానం చేసుకున్నాడు. దేవుడి కృపను బట్టి అతని సత్ప్రవర్తన బట్టి అతని మీద ఉన్న కేసులు కొట్టివేసి విడుదల దయచేశారు. బయటకు వచ్చిన తర్వాత అతను వేరే జీవితం జీవిస్తూ ఉన్నాడు. అప్పటి వరకు అతని జీవితం ఎక్కడ ఉందంటే ఇందాక మనం కబిలే అనే ఒక పాట పాడుతాం. కబిలే అంటే పుస్తకం. కబిలేలో మనకి ఇంగ్లీష్ బైబిల్లో రికార్డ్ అని ఉంటుంది. అతని రికార్డ్ అంతా ఎక్కడ ఉండేదంటే రౌడీ షీట్ రికార్డ్ లో ఉండేది. కానీ ఎప్పుడైతే అతను మారు మనసు పొందాడో అతను జీవ మార్గంలోనికి, పరిశుద్ధుల పుస్తకంలోనికి అతని పేరు వచ్చేసింది. జీవ గ్రంథంలో అతని పేరు లిఖించబడింది. మన జీవితం కూడా మనం ఒకసారి పరీక్షించుకోవాలి. అందరం కూడా నేను ఏ విధంగా ఉండేవాడను, యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకోక ముందు నేనే విధంగా ఉండేవాడను, యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకున్నాక నా జీవితంలో ఏం మార్పు వచ్చింది. ఉదాహరణకు పౌలు గారి జీవితంలో మన జీవితాలు కూడా కొన్ని చూసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకోక ముందు నాకు ధనాపేక్ష ఉండేది. సపోజ్ నా గురించే చెప్తాను. నేను చిన్నప్పటి నుంచి కూడా 24 hours ఉండేది. ఒకటి ఆలోచించండి, ఎక్కువ డబ్బు సంపాదించాలి, ఎక్కువ ధనం సంపాదించాలి. యేసుక్రీస్తు ప్రభువు నమ్మకం నా ఆలోచన అంతా కూడా చాలా క్రూరంగా ఉండేది. ఈ లోకంలో కాళ్ళు చేతులు లేని వాళ్ళు దండగా, వాళ్ళ వల్ల తిండి దండగా. రాబోయే రోజుల్లో ప్రపంచంలో ప్రజలు పెరిగిపోతున్నారు కాబట్టి ఇలాంటి అనాసమాలు ప్రపంచంలో ఉండకూడదు. కాబట్టి నా చదువు అయిపోయిన తర్వాత నేను పని చేస్తాను. అందరికీ గుడి దగ్గర, మసీదుల దగ్గర, చర్చి దగ్గర అడుక్కునే వాళ్ళందరికీ మిఠాయిలు పంచుతారు. మిఠాయిలో విషయం పెట్టేసి ఇచ్చేస్తాను. వాళ్ళందరూ తిని చచ్చిపోతే ప్రపంచంలో ఆహారం మిగులుతుందని ఆలోచించేవాడిని. నేను అంత భయంకరమైన ఆలోచనలో ఉండేవాడిని. పైకి నీతిమంతుడే, భక్తి పరుణ్ణే. నేను ఎవరికి ఏది ఇచ్చేవాడిని కాదు. నా ఆలోచన ఏంటంటే నేను కష్టపడి సంపాదించుకున్నా, నేను ఎందుకు పెట్టాలి ఎదురు వాళ్ళకి. నా ఫ్రెండ్స్ ఎవరైనా నన్ను ఏమైనా తినడానికి అడిగితే వాళ్ళు వస్తూ చూసి నేను నోట్లో పెట్టేసుకునేవాడిని, అడుగుతారేమో అని చెప్పి. ఒకసారి నేను స్కూల్లో చదువుతూ ఉన్నప్పుడు బఠానీలు కొనుక్కున్నాను. బఠానీలు కొనుక్కుంటే ఫ్రెండ్ వస్తూ ఉన్నాడు. బఠానీలు అడుగుతాడు, ఏం చేయాలి ఇప్పుడు? ఏదో నైస్ అయితే ఇంగిల్ అయిపోయింది అని చెప్పేవాడిని. ఇద్దాం అనుకున్నాను, కానీ ఇంగిల్ అయిపోయింది అని చెప్పేవాడిని. బఠానీలు తింటున్నాను, బఠానీలు అడుగుతాడు, ఇప్పుడు ఏం చేయాలి? వాడు రావడం చూసి నోట్లో కొన్ని బఠానీలు వేసుకుని మళ్ళీ దోశలు వేసుకుని ఎలాగైతే కలిపేసి దోశలు మొత్తం ఇవన్నీ కూడా ఇంగిల్ అయిపోయింది, కానీ ఇవ్వలేదని అంత భయంకరంగా ఆలోచించేవాడిని. కానీ ఇప్పుడు యేసుక్రీస్తుని నమ్ముకున్నాక నాలో ధనాపేక్ష చచ్చిపోయింది. నేను ధనాన్ని సంపాదించడం కాదు, ధనంలో ఈ లోకంలో పూడ్చుకోవడం కాదు, నాకు పరలోక ధనం కావాలనే ఆలోచన వచ్చింది. ఒకప్పుడు నేను వీళ్ళు చంపేది, వీళ్ళు వేస్ట్ ఈ లోకానికి అనుకున్నాను. కానీ ఈరోజు ఎవరో నశించుకోకూడదని కోరుకుంటూ ఉన్నాను. పిల్లసారి కూడా మీకు తెలియజేస్తాను, దేవుడు నమ్ముకోకుండా ఎవరైనా చనిపోయారంటే చాలా బాధపడతాను నేను. అయ్యో మీరు దేవుడు నమ్ముకోలేదు, నరకానికి వెళ్ళిపోతారు. అలా మన జీవితంలో ప్రతి విషయంలో కూడా మార్పు రావాలి. ఆ మార్పు వచ్చినప్పుడే క్రీస్తు బిడ్డలుగా మనం ఉంటాము. యేసుక్రీస్తు కలిగిన మనస్సు అంటే మనలో ధనాపేక్ష చనిపోవాలి. ఏం చనిపోవాలండి? ధనాపేక్ష చనిపోవాలి. అనేక వచనాలు ఉన్నాయి. కొలస్సీ నుంచి మనం చదివినట్లయితే కొన్ని విషయాలు మీకు చూపిస్తాను. కొలస్సీలకు రాసిన పత్రిక నుంచి అనేక విషయాలు రాయబడి ఉన్నాయి ధనాపేక్ష గురించి. అపోస్తలుడైన పౌలు ధనాపేక్ష లేకుండా జీవించాడు. ధనాన్ని ఆయన పెంటతో ఎంచుకున్నాడు. ధనాపేక్ష కలిగి ఉండడాన్ని ఆయన కీడు అని కూడా రాశాడు. కానీ ఈరోజు చాలా మంది ఏం చేస్తూ ఉన్నారంటే ధనాపేక్షను బట్టి అనేక మంది దారి తొలగిపోతూ ఉన్నారు. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. మీరు ఎరిగి ఉన్నట్టు మేము ఇచ్చకపు మాటలైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషములైనను ఎన్నడూ వినియోగింపలేదు. ఇందుకు దేవుడే సాక్షి.
ఎందుకు దేవుడే సాక్షి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పౌలు గారి సాక్ష్యం చెప్తున్నారు చూడండి, ఎటువంటి సాక్ష్యం చెప్తూ ఉన్నారు. సాధారణ మనమేమని చెప్తాడు, మన పక్కన ఎవరో సాక్ష్యం చెప్తాం. సపోజ్ నేను మంచివాడిని అనిపించుకోవాలనుకోండి, నేను ఎంత మంచివాడిన పృథ్వీని అడగండి అంటారు. ఎందుకంటే పృథ్వీ నా గురించి ఏదైనా అబద్ధం చెప్తాడు అది మొహమాటంగా. కానీ ఇక్కడ పౌలు గారు ఎవరు సాక్షిగా పెడుతున్నాడు? దేవుడే సాక్షి. ఇంకా మాట మార్చడానికి లేదు. ఇంకా అక్కడ నేను ఎక్కడ ధనాపేక్షను వినియోగించలేదు కాబట్టి నాకు ఎవరు సాక్షి? దేవుడే సాక్షి అంటున్నాడు. ఇంకా ధనాపేక్ష గురించి తెలియజేస్తూ దేవుని వాక్యం అంటుంది కదా. మీరు కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చూసినట్లయితే 5వ వచనంలో, కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధమైన ధనాపేక్షను చంపివేయండి. చాలండి. విగ్రహారాధమైన ధనాపేక్షను చంపివేయండి. దేవుడు ధనాపేక్షను ఏ విధంగా లెక్క కడుతున్నాడండి? విగ్రహారాధన. క్రైస్తవమైన మనం ఏమనుకుంటున్నామంటే మేము విగ్రహారాధన చేయమండి, అన్యులు చూసి వీళ్ళు విగ్రహారాధకులండి అని మనం అంటాం. కానీ మనం లోభత్వాన్ని చూపిస్తే ధనాపేక్ష పుట్టినట్టు చూడండి, లోభత్వము. లోభత్వాన్ని చూపిస్తే దాన్ని దేవుడు విగ్రహారాధన అంటూ ఉన్నాడు. కాబట్టి మనం చిన్న చిన్న విషయాల్లో లోభానికి చోటు ఇవ్వకండి. సాధారణంగా మనం ఏం చేస్తూ ఉంటామంటే చాలా చిన్న విషయాల్లో లోభత్వానికి చోటిస్తూ ఉంటాం, లోబులుగా ప్రవర్తిస్తూ ఉంటాం. అటువంటి దాన్ని దేవుడు ఏమంటున్నాడంటే విగ్రహారాధన అంటూ ఉన్నాడు. ఇంకా మనం చూసినట్లయితే విగ్రహారాధన సమస్త కీడులకు మూలమని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. తిమోతికి రాసిన పత్రికలో దేవుడు అనేక విషయాలు రాస్తూ అపోస్తలుడు పౌలు ద్వారా రాయిస్తూ 3వ అధ్యాయంలో ఉంటుంది. అలాగే 6వ అధ్యాయంలో చూడండి, 6-10. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి, కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుంచి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకుని, నానా బాధలతో తమను తామే పొడుచుకుని. చూడండి, ధనాపేక్ష అనేది సమస్త కీడులకు మూలము. ఈరోజు మీరు పేపర్లో న్యూస్ చూస్తే క్రైమ్ కేసు ఉంటుంది. క్రైమ్ కేసులో చూడండి 100% ఉన్న క్రైమ్స్ అన్ని ధనం కోసమే జరుగుతూ ఉన్నాయి. అన్నదమ్ముల మధ్యలో గొడవలు వచ్చి మొన్న గుంటూరు జిల్లా అనుకుంటా, నాకు కరెక్ట్గా గుర్తులేదు, గుంటూరు జిల్లాలో అనుకుంటా అన్నదమ్ముల మధ్యలో గొడవలు వచ్చినాయి. అన్నకి తమ్ముడికి ధనం గురించి గొడవలు వచ్చినాయి, ఆస్తి తగాదాలు వచ్చినాయి. ఒకరి మీద ఒకరు కక్షలు పెంచుకుని తమ్ముడు ఒక రోజు ఏం చేయడంటే అన్నిటిగా లేని సమయం చూసి అన్నగారి కుమారుని చంపివేశాడు. సొంత అన్న కొడుకుని అంటే వీడే వారసుడు, వీడు లేకపోతే ఆస్తి మాకే వస్తుంది కదా అని. ఎక్కడ చూసినా కూడా ధనాపేక్ష వల్ల అనేక కీడులు జరుగుతూ ఉన్నాయి. సేవకులు కూడా ధనాపేక్షలో పడిపోయారు. సేవకులు కూడా ధనం గురించి మాట్లాడుతూ ఉన్నారు, ధనం కోసమే ఆలోచిస్తూ ఉన్నారు, ధనం కోసం రేట్లు కట్టేస్తూ ఉన్నారు. మొదటి దేవుడి గారు ఒకసారి మెసేజ్ చెప్తూ ఒక మాట చెప్పాను, మీకు గుర్తుందో లేదో. ఒక ఆయనకి నేను పుస్తకాలు ఇచ్చాను, అలాగే క్యాలెండర్ ఇచ్చాను. ఎప్పుడు ఇచ్చాను అన్నారు? ఇదేంటంటే మీరు అడుగుతారు అనుకుంటున్నారా? ఆయన కూరగాయలు కొంత తర్వాత నేను ఇచ్చాను అని చెప్పారు, గుర్తుందండి. ఎందుకంటే నేను ముందు ఇచ్చానంటే ఆయన కూరగాయల్లో నాకు కన్స్ట్రక్షన్ ఇస్తాడు, కొద్దిగా తగ్గిస్తాడు, అది నాకు ఇష్టం లేదు. సేవకులు ఎలాంటి సాక్ష్యాలు చెప్పాలి? ఫ్రీకి వచ్చిన మాకు అవసరం లేదు, కానీ సేవకులు బ్రతమాలుకుంటూ ఉన్నారు. మేము పాస్టర్లు అయ్యా మాకు కొద్దిగా తగ్గించండి అని అడుగుతూ ఉన్నారు. కిందసారి నేను క్యాలెండర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు సేవకుడు వచ్చాడు, వచ్చి బేరం ఆడుతున్నాడు క్యాలెండర్ శాతంతో. ఆయన 45 రూపాయలు చెప్పాడు క్యాలెండర్, 40 రూపాయలకి చెయ్యి, మేము పేద సేవకులు, మాకు ఎవరు ఇవ్వరు అని బ్రతమాలుతూ ఉన్నాడు. బ్రతమాలుతూ ఉంటే అప్పుడు చిరాకు పడుతూ ఉన్నాడు. ఎన్నిసార్లు చెప్పాలండి, మాకు గిట్టుబాటు కాదు అని చెప్పి చివరికి అతను ఒక మాట అన్నాడు, మీరు ఫ్రీగా సేవ చేస్తున్నారా? మీరు క్వాలిటీ తీసుకునేగా సేవ చేస్తున్నారు, నేను లాభం లేకుండా ఈ పని ఎందుకు చేస్తాను అన్నాడు. అంత మాట అనేది అప్పుడు నాకే బాధ అనిపించింది. అదంతా ఎందుకు పడవలసి వచ్చింది? అప్పుడు ఎందుకు పడవలసి వచ్చిందంటే ఒక 3 రూపాయల దగ్గర కేవలం ఒక క్యాలెండర్ 3 రూపాయలు 3 రూపాయలు తక్కువ పెడుతున్నాడు. అవసరమా? అంతా లోభంతో మనం చూపించుకోవడం. స్త్రీలైన వారు కూడా చిన్న చిన్న విషయాలు ఎక్కువ బేరాలు ఆడకండి. వాళ్ళు మీరు ఇచ్చే రూపాయికి 10 రూపాయలకి బిల్డింగ్లు కట్టేసుకోరు. మనం డిమార్ట్కి వెళ్ళామనుకో, డిమార్ట్ కవర్ కూడా కవర్ కొనుక్కుంటాం. చిన్న మార్కెట్కి వెళ్ళామనుకో వాళ్ళ కవర్తో సహా మనకు కూరగాయలు ఇస్తారు. అయినా వాడి దగ్గర మనం ఏం చేస్తామంటే వాళ్ళ దగ్గర బేరాలు ఆడుతూ ఉంటాం. బేరాలు ఆడటం ఒక అలవాటు స్త్రీలకి తప్పని నేను అంటున్నా, కానీ విపరీతంగా బేరాలు ఆడకండి. నువ్వేమైనా తగ్గించు అని చెప్పి అడగండి. దాంతో మనం ఏమీ చేయలేము. ఆ
ఆ వచ్చిన రూపాయితో మనం ఏం చేయలేము, వాళ్ళు ఆ రూపాయలు తీసుకుని వాళ్ళు కూడా ఏం చేయలేరు. మీకు తెలుసో తెలియదో, డీమార్ట్ నడిపే వ్యక్తి అయితే మాత్రం చేస్తాడు. డీమార్ట్ నడిపే వ్యక్తి చరిత్ర మనం చదివాను నేను స్టోరీ. ఆయన డిగ్రీ ఫెయిల్ అయిపోయాడట. డిగ్రీ ఫెయిల్ అయిపోయిన వ్యక్తి బిజినెస్ స్టార్ట్ చేశాడు. కామన్ మ్యాన్స్ ఎక్కడైతే మధ్య తరగతి ప్రజలు ఉంటారో వారిని నాడి పట్టుకున్నాడు. మధ్య తరగతి ప్రజలకు ₹1 ఒక దోడ తగ్గిస్తే అదే చూస్తానికి వచ్చాడు. ₹10 వేసిన చూడు. ఆ బిజినెస్ స్టార్ట్ చేశాడు, క్లిక్ అయ్యాడు. అతను విపరీతమైన సంపాదన ఉంది. కోట్ల రూపాయలు సంపాదించడం కాదు, ఒక చోట 1000 కోట్లు పెట్టి ఒక ఇల్లు కొనుక్కున్నాడు ముంబైలో. ఒక చోట 450 కోట్లు పెట్టి ఒక ఇల్లు కొనుక్కున్నాడు. అంటే ఎన్ని కోట్లు టర్నోవర్ అవుతుందో చూడండి. వాళ్ళంతా ఉన్నవాళ్ళు అయిపోయిన వాళ్ళ దగ్గర మనం బేరాలు ఆడం, కవర్ కూడా కొనుక్కుంటాం. కానీ వీధంతా తిరిగే ముసలి వాళ్ళ దగ్గర, మార్కెట్లో ఉన్న ముసలి వాళ్ళ దగ్గర ఇస్తావా ఇవ్వు అని చెప్పి బేరాలు ఆడతాం. అది అంత లోపలతో మనకు ఉండకూడదు. దేవుడి గారు చెప్పిన మాట బట్టి నాకు గుర్తొచ్చింది. వేరే వాళ్ళు మనకి ఏదో ఫ్రీగా ఇస్తే తీసుకుందామనే ఆశ ఎప్పుడు మంచిది కాదు. సేవకులైన వారికి అసలు మంచిది కాదు. కిందసారి కూడా ఒక సేవకుడు అలా బేరం ఆడుతుంది, నాకే సిగ్గు అనిపించింది. ఎందుకంత బేరం ఆడటం? ఒక ఆయన అంటాడు కదా, ₹1 దగ్గర నువ్వు తగ్గించడం లేదు. ఒక బుక్ స్టాల్కి వెళ్ళానండి, నేను ఇవన్నీ గమనిస్తూ ఉంటాను. బుక్ స్టాల్కి వెళ్ళినప్పుడు ఆయన అంటున్నాడు, ఒక బుక్ ₹80, ఈ ₹80 కట్టుకుపోతావా అన్న షాప్ అతను అంటుంటే, ఆ షాప్ అతను అంటాడు, సరే భాషగా నేను తీసుకెళ్ళాను, మీరు కట్టుకుపోతారు పర్లేదు ₹80 అని అడుగుతున్నాడు. కాబట్టి వీళ్ళని గమనించండి, లోభత్వం అనేది మన జీవితంలో ఎప్పుడు కూడా మంచిది కాదు. ఆ లోభత్వాన్ని బట్టే, ఆ ధనాశని బట్టే మనందరము కూడా శ్రమల్లో పడిపోతున్నాము, సాక్ష్యాలు పోగొట్టుకుంటూ ఉన్నాము. క్రైస్తవులైన మీరు ఎవరైనా కానీ ధారాళంగా ఇవ్వాలి. అంటే ఊరి మీద ఆనందం చేసేంటే నేను చెప్పను, మీ కష్టార్జితం మీ ఇష్టం. కానీ మనం ధారాళంగా ఇవ్వడం వల్ల ఒక లాభం ఉంది. నేను ఇంతకుముందు కూడా మీకు తెలియజేశాను. పాతకాలంలో, పూర్వకాలంలో, ఇప్పుడు జరిగింది కాదు, చాలా సంవత్సరాల క్రితం ఇప్పుడులాగా ఆటోలు కూడా లేవు, రిక్షాల మీద తిరుగుతుండేవాళ్ళు ప్రజలు. ఇక్కడ ఉన్న పిల్లలు ఎవరైనా రిక్షాలు ఎక్కారలేదు నాకు తెలీదు, మనమైతే ఎక్కిన వాళ్ళమే. రిక్షాల మీద తిరుగుతున్న సమయంలో ఒక రిక్షా వాడు వచ్చాడు, ఒక 2 పాస్టర్ గారు ఆ రిక్షాలో మీటింగ్కి వెళ్ళాలి. మీటింగ్కి వెళ్ళాలంటే ఆ రిక్షా వాడు ₹10 అడిగాడు. ఇద్దరు ఉన్నారు కదండి, ₹10 ఇవ్వండి, 3 కిలోమీటర్లు తీసుకెళ్ళాలి మిమ్మల్ని అంటే, ఉన్న పాస్టర్ గారు అన్నారు, లేదు బాబు ₹5 ఇస్తామన్నారు. అంటే ఆయన ₹5 ఏముంది, ఇద్దరు ఉన్నారండి, నేను తీసుకెళ్ళలేను అంటే, ఇలా వేరే పాస్టర్ గారు సర్లే ఎంత తీసుకెళ్తా చెప్పు అన్నాడు. అంటే ₹8 ఇవ్వండి, చివరి బేరం, ఫస్ట్ మీరే అవుతున్నారు కదా, ₹8 ఇవ్వండి అంటే, వేరే పాస్టర్ గారు అదంతా కుదరదు, 7.5 ఇస్తాను, నువ్వు తీసుకెళ్తే తీసుకెళ్ళి, లేకపోతే మీరు నడిచి వెళ్ళిపోతాం అంటే. ఇంకా ఆయన ఏమనుకున్నాడు, సరే ఏదో ఒకలే ₹10 ఏముంది అన్నాడు, ఎక్కించుకున్నాడు, తీసుకెళ్ళాడు, తొక్కుకుంటూ తీసుకెళ్తున్నాడు. వీటికి దగ్గరికి వచ్చినాడికి సువార్త చెప్పడం మొదలు పెట్టాడు. ఆయనకి ధనాపేక్ష కీడునకు మూలము, ఈ లోకం ఏమి శాశ్వతం కాదు, యేసునందు విశ్వాసం ఉంచుము అంటే. ఆ రిక్షావాడు అన్నాడు, అలాగే బాబాయ్ చాలా బాగా చెప్పారు అన్నాడు. అన్న తర్వాత నువ్వు తెలుసుకోవాలి, యేసుక్రీస్తుని నమ్ముకోవాలి, యేసుక్రీస్తుని నమ్ముకుంటే బాగుంటావు అంటే, అలాగే ద్వారా అన్నాడు. అంత బాగుంది. దిగేటప్పుడు డబ్బులు ఇచ్చేశాడు. ఇచ్చిన తర్వాత అన్నాడు, అయ్యా ఇంతసేపు చాలా సోది చెప్పారు కదా, ఈ ₹10 కోసం మరి మీరు ఇంతవరకు ఎందుకింత ఇది చేశారు? చూడండి, ఆయన చెప్పిన సువార్త ఏమైంది, గాలిలో కలిసిపోయింది. అయితే పిల్లరా, మేము మా స్నేహితులు ఒక విషయం మేము గమనించింది ఏంటంటే, ఎవరికైనా మనం ధారాళంగా ఇచ్చామంటే మనం చెప్పే మాట వింటారు. ఇష్టం ఉన్నా లేకపోయినా. మీరు మా స్నేహితుల్లో చాలా మందికి మేము సహాయం చేస్తూ ఉంటాం. సహాయం చేసి వాళ్ళని దేవుడి వైపు తిప్పేయాలి, మతం మార్చేయాలని కాదు. మనం చేసే సహాయాన్ని బట్టి ఒక్క క్షణమైన ఆగి మనసు వార్త వింటారు, ఆగి యేసుక్రీస్తు ప్రభు కోసం వింటారు. అది గమనించడం. మీరు ధన ఆపేక్ష లేదా ధనాపేక్ష మంచిది కాదు. అయితే మీరు గమనించాలి, ధనాపేక్ష మంచిది కాదు కాబట్టి ధనం కలిగి ఉండడం కూడా మంచిది కాదా, ఇది కూడా గమనించాలి. ఎప్పుడు కూడా వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటున్నప్పుడు దాని పరిధి అంతా ఆలోచించుకోవాలి. నేను కూడా ఒకసారి అనుకున్నాను, ధనాపేక్ష మంచిది కాదు కదా, ధనం కలిగి ఉండడం ఎందుకు? యేసుక్రీస్తుని నమ్ముకున్నాక నాకు ఒక వైరాగ్యం వచ్చేసింది, ఈ లోకం అంతా వేస్ట్, ఈ లోకంలో ఏది మనకు కాదు. మనం భక్తి కలిగి ఉండాలి, యేసుక్రీస్తుని నమ్ముకోవాలి. ధనం లేదు, ఏమీ లేదు. నేను రైల్వే జాబ్ కూడా మానేస్తాను, పెళ్ళైన కొత్తలో చెప్తూ ఉండేవాడిని, రైల్వే జాబ్ మానేస్తాను. మా తల్లిదండ్రులు చెప్పాను, నా భార్యకి చెప్పాను, సేవకుడికి చెప్పాను. తర్వాత ఒకసారి నేను యేసన్న గారి మెసేజ్ చదివాను, విన్నాను. నేను మెసేజ్ చదువుతాడు, బుక్స్ దొరుకుతాయి, మెసేజ్ బుక్స్, యేసన్న గారి బుక్స్ దొరుకుతాయి.
ఆ మెసేజ్ విన్న తర్వాత నా దృక్పథం మారిపోయింది. నాకు ఇష్మాయిల్ కాలేజ్ చెప్పాను, చాలా మందికి చెప్పాను. వారు ఇచ్చిన సలహా ఒకటే, మీరు సేవ చేస్తూ ఉన్నారు, ఇప్పుడు మీరు జాబ్ చేస్తూ సేవ చేస్తే అది మంచిది. మీరు జాబ్ మానేసినా ఎంతకన్నా ఎక్కువ సేవ అయితే చేయలేరు, కానీ మీకు ఆర్థికంగా ఒకరి మీద మీరు ఆధారపడే పరిస్థితి వస్తుంది అని చెప్పారు. తర్వాత ప్రియులారా గమనించి, నేను దాని గురించి ధ్యానిస్తూ ఆలోచిస్తూ ఉన్నప్పుడు ధనం కలిగి ఉండకూడదు అనేది తప్పండి. చాలా మంది సేవకులు 10,000 15,000 రూపాయలు సూడు కొనుక్కుని వచ్చి స్టేడియోలో కూర్చుని మనకి ధనం అవసరం లేదు అని చెప్తుంటే ఎన్నో విశ్వాసం అన్న అబ్బా అయ్యగారు ఎంత గొప్ప మార్గం చెప్పారని లైట్లు కూడా అంతా షేర్లు చేసేస్తున్నారు. అంతేగాని అయ్యగారికి 100 రూపాయలు సూట్ ఎందుకు ధనం అవసరం లేకపోతే, అయ్యగారికి అంటే కాస్ట్లీ కారు ఎందుకు, ఇది ఆలోచించడం లేదు. గమనించండి, ధనము కలిగి ఉండడం పాపం కాదు, ధనాపేక్ష పాపం అన్నారని చెప్పి ధనము కలిగి ఉండకూడదు అనుకోవడం అవివేకం. కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మంచి మాట ఉంటుంది చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడైండి, మీరు తన దారిద్ర్యం వల్ల ధనవంతుడు కావాలని, ధనవంతుడు కావాలని మీ నిమిత్తము దరిద్రుడు ఆయన. చాలండి. యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకంలో పుట్టినప్పుడు ఏ విధంగా జన్మించాడు అనే విషయాలు నేను మీకు గుర్తు చేయని అవసరం లేదు, ఎందుకంటే దేవుడి గారు అనేక పర్యాయాలు మీకు ఆ విషయాలు తెలియజేశారు. ఆయన జన్మములో ఉన్న ఆయన తగ్గింపు గురించి, ఆయన దీనత్వం గురించి మీకు తెలియజేశారు. కాబట్టి ఇక్కడ నేను ఆ విషయాలన్నీ తెలియజేయవసరం లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు మనందరి కోసం దరిద్రుడిగా జన్మించాడు. జ్ఞానులు ఆయన గురించి వస్తూ యూదుల రాజుగా పుట్టిన వాడు ఎప్పుడు కూడా రాజుల గృహంలోనే పుడతాడని చెప్పి హేరోదు దగ్గరికి వెళ్ళి యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు అని అడిగారు. కానీ ఆయన రాజభవంతుల్లో జన్మించలేదు. కారణం ఏంటంటే నీవు నేను మనందరం ధనవంతులు కావాలని. అది వచనం చదువుతూ చాలా మంది వేరేగా అర్థం చేసుకుంటూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు దరిద్రుడైంది ఎందుకంటే మనందరం కూడా ఆత్మీయంగా ధనవంతులు కావాలని, ఈ లోకధనం కాదు అని చెప్తూ ఉన్నారు. అయితే మీరు గమనించండి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు ఏ విషయంలో దరిద్రుడయ్యాడు? ఆత్మీయ విషయంలో దరిద్రుడయ్యాడా? కాదు, ఆయన ఇహలోక ధనం విషయంలోనే దరిద్రుడయ్యాడు. మనం వచనంలో ఒకటి తీసుకుంటే 2 ఒకటే అర్థం తీసుకోవాలి, అంతేగాని ఒకటి మనకి నచ్చినట్టు ఒకటి మనకి అనుకూలంగా తీసుకోకూడదు. అయితే 2 విషయాల్లో కూడా ఆత్మీయ దరిద్రుడు, ఆత్మీయ ధనం అనుకోవాలి. కానీ అది ఒప్పుకోగలమా? ఒప్పుకోలేము. యేసుక్రీస్తు ఎప్పుడు కూడా ఆత్మీయ దరిద్రుడు కాదు, ఆయన ఈ లోక విషయాల్లో దరిద్రుడు అయ్యాడు. ఎందుకు? మనం ఆత్మీయంగా అని కాదు, ఆత్మీయంగా ఎలాగా ఉంటాం, కానీ క్రైస్తవులైన ప్రతి ఒక్కరు ధనవంతులుగానే ఉండాలి. అయితే దరిద్రులు క్రైస్తవులు కాదని మీరు అడగచ్చు. దరిద్రులుగా ఉండడం ఉండకపోవడం తర్వాత సంగతి అండి. కానీ మన హృదయాభిలాష మాత్రం ఎప్పుడు కూడా మేము దరిద్రులుగా ఉండాలని కోరుకుంటకూడదు. దరిద్రులు గొప్పవాళ్ళు అని మనం అనుకోకూడదు. కొండమైన ప్రసంగం విని మేము దరిద్రులుగా ఉండాలనుకోకూడదు. ఎందుకంటే నా జీవితంలో నేను గమనించాను, సేవకుల ద్వారా విన్నాను. నిజంగా ఈరోజు నేను గొప్ప కోసం చెప్పుకోవడం లేదు, కానీ నాకు ఒక జాబ్ ఉంది కాబట్టి, నాకు శాలరీ వస్తుంది కాబట్టి నేను ఒకరికి సహాయం చేయగలుగుతున్నాను. అదే నాకే జాబ్ లేకపోతే ఖచ్చితంగా నేను కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీటింగ్స్కి వచ్చాను కదా, నాకు ఎంతో కొంత ఇవ్వండి అని అడిగేవాడిని. ఈరోజు సంఘం సేవకుల మాట ఎందుకు వినడం లేదు అనే విషయం మొదటిదైనా ఒక మీటింగ్లో నేను మాట్లాడుతూ చెప్పాను. ఒకప్పుడు సేవకులు వస్తే వారికి ఎంత కానుకిస్తున్నారో సేవకులకు మాత్రమే తెలిసేది. ఈరోజు సేవకులకు ఎంత కానుకిస్తున్నారో సంఘం అందరికీ తెలుస్తుంది. కారణం సేవకులే. ఎవరైనా ఒక సేవకుడు పిలిచి ఆయనకి ఒకరు స్పాన్సర్ చేయాలి అని చెప్తూ ఉన్నారు. ఈ విషయాలు మీకు ఈ 2 విషయాలు తెలియజేసి నేను ఇంకా ముందుకు వెళ్తాను. ఒక ఆయన మనం మీటింగ్ పిలిచారు, తాడేపల్లిగూడెం దగ్గర పిప్పర్ అనే గ్రామానికి మీటింగ్ పిలిచారు. ఆ సేవకుడు అరిసి కేకలేసి గెంతులేసి వాక్యం చెప్తాడు. పేరు చెప్పాలండి. అరిసి కేకలేసి గెంతులేసి వాక్యం చెప్తాడు. మీలో ఎవరికైనా ఈ రోషం ఉందా, ఇది ఉందా, అది ఉందా అని గెంతులేస్తాడు, గట్టిగా అరుస్తూ ఉంటాడు. లాస్ట్ టైం నేను అడిగాను, మైక్ ఎందుకు ఇచ్చారయ్యా బాబు అంత గట్టిగా అరుస్తున్నావు అని. మేము ఆ మీటింగ్ వరిగేడనే ప్రాంతం మీటింగ్ వెళ్తుంటే చిన్నపిల్లలు కూర్చున్నారు, అని అరుస్తుంటే పిల్లలు ఉలికి పడుతున్నారు ఒకేసారి. అంత అలాగే అరిచి చెప్తాడు. ఆ సేవకుడికి పిప్పర్ గ్రామంలో ఒక రూమ్స్ బుక్ చేస్తే ఆయన అన్నాడంట, ఇక్కడ నేను ఉండను, నాకు తాడేపల్లిగూడెంలో మీరు రూమ్స్ బుక్ చేయండి, అక్కడి నుంచి కారు అరేంజ్ చేయండి, కార్లో వస్తాను, వాకింగ్ చెప్తాను, మళ్ళీ కార్లో వెళ్ళిపోయి అక్కడ ఉంటాను, నాకు ఒక్కొక్క మెసేజ్కి ఇంత డబ్బులు కావాలి.
ఒక సేవకుడు అంటే నాకు చాలా గౌరవం. ఆ సేవకుడు లూథరన్ సంఘానికి పిలిచారు. లూథరన్ వాళ్ళతో చెప్పాను, ఆ సేవకుడు వస్తున్నాడు, మీరు ఆయన వాక్యం వినండి, చాలా అద్భుతంగా చెప్తాడు, మంచి సేవకుడు అంటే. అందులో ఒక ఆయన అంటున్నాడు కదా, ఆయనకి నేనేనండి స్పాన్సర్ని, ఆయనకి 2 రోజులు కలిపి 16,000 అన్నారు మాస్టర్ గారు, నేనే ఇస్తున్నానండి. ఇంకేమిటాడు ఆయన వాక్యం? ఈయన వచ్చి తగ్గింపు జీవితం గురించి, ధనాపేక్ష గురించి చెప్తుంటే అంటే నువ్వు ఆల్రెడీ రేట్ ఫిక్స్ చేసేసావు కదా వాక్యానికి, వాక్యాన్ని నమ్ముకునేవాడు నువ్వే నాకు చెప్తావు అంటాడు. ఆ విధంగా ఈ రోజు అయిపోయింది పరిస్థితులు అన్నీ కూడా. క్రైస్తవులు అలాగే ఉన్నారు, యథారాజు తథాప్రత అన్నట్టు సేవకులు అలాగే ఉన్నారు, సేవకులు బట్టి విశ్వాసులు అలాగే ఉన్నారు. ధనం అనేది ప్రవేశించేసింది. ఈ విషయాలు మీకు ఎందుకు చెప్తూ ఉన్నానంటే, నేను ధనం తీసుకుంటాను ధనం తీసుకోనని కాదు, కానీ మన దగ్గర ధనం ఉంటే ఆ ధనాన్ని బట్టి మనం కొంతమందికి సహాయం చేయవచ్చు. నాతో పాటు నా భార్య సువార్త మీటింగ్స్కి రాదు, సువార్త చేయదు, కానీ ఇటువంటి పనులు చేస్తానన్నప్పుడు తన ముందే ఉంటుంది. కిందసారి ఒకసారి నాకు ఒక మాట చెప్పింది, నాకు బాగా గుర్తు. మనకి ధనం ఎందుకండి, మనం పరలోకానికి వెళ్ళిపోతాం, మనకి సరిపడా ఉన్న తర్వాత మిగతాదంతా ఎవరికన్నా ఇచ్చేయండి అని చెప్పింది. కిందసారి నేను బ్యాంక్ వెళ్ళినప్పుడు SBI మేనేజర్ గారు నన్ను కూర్చోబెట్టి చెప్తున్నాడు, నీ అకౌంట్ లో ప్రతి నెల 1,10,000 1,20,000 జీతం పడుతుంది, నెల చివరికి వచ్చేటప్పటికి 100 రూపాయలు కూడా నువ్వు ఉంచుతులేదు, కారణం ఏంటి అని ఆయన అడిగి, నువ్వు ఇలా ఉంచకపోతే కాదు, నీ అకౌంట్ మా దాంట్లో తీసేస్తామన్నప్పుడు నేను చెప్పాను, తీసేయండి, వేరే బ్యాంక్ నేను వెళ్ళిపోతాను, ప్రాబ్లం ఏమీ లేదు, నా శాలరీ అకౌంట్ 0 అకౌంట్, నేను ఎంత ఉంచుకుంటాను, నా ఇష్టం, ఎందుకంటే నేను వేరే చోట పెట్టుబడి పెడుతున్నా అన్నాడు. ఆయనకు తెలియదు కదా, ఆయన అనుకున్నాడు ఎక్కడ మ్యూచువల్ ఫండ్స్ లో పెడుతున్నా అనుకున్నాడు, కానీ నేను పెట్టే పెట్టుబడి పరలోకంలో పెడుతున్నా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి పిల్లల ధనం కలిగి ఉండాలి, ఆ ధనంతో దేవుని సేవ చేయాలి. ధనం కలిగి ఉండాలి, ఆ ధనంతో సువార్త సేవ చేయాలి. ధనం కలిగి ఉండాలి, ఆ ధనంతో దేవుని పనులు చేయాలి. ధనం సంపాదించాలి. యవనస్తులైన వారు ప్రతి ఒక్కరు కష్టపడి ధనం సంపాదించాలి. మనకి దేవుడు గారు చాలాసార్లు చెప్తూ ఉన్నారు, 60 దశల సంఘంలో దేవుడు దాకా వచ్చాకని చెప్పగానే వాళ్ళన్ని పనులు మానేసి ఇక్కడ కూర్చొని చూస్తున్నారంటే, ఏదో పని చేసుకుంటారంటే పని ఎందుకు, రేపే దేవుడు నాకు వచ్చేద్దేమో, ఏదో పనికి వెళ్ళాలంటే దేవుడు నాకు వచ్చేస్తుందేమో. ఈరోజు విశ్వాసులు కూడా యవనస్తులు కూడా సోమరులు అయిపోతూ ఉన్నారు. దేవుడు అన్ని చూసుకుంటాడు కదా, మనం ఎందుకు కష్టపడాలి, దేవుడు అన్ని చూసుకుంటాడు కదా, ఎందుకు మనకి ఇంకా విజన్ ఎందుకు అనుకున్నాడు. కాదండి, పిల్లలందరూ కూడా కష్టపడి చదవాలి, యవనస్తులు అందరూ కష్టపడి ఉద్యోగాలు చేయాలి, మీకు వచ్చిన ధనాన్ని బట్టి దేవుని సేవ చేయాలి. తినడానికి తిండి లేకుండా సేవ చేసే సేవకులు అనేక మంది ఉన్నారు. ఇప్పుడు దాకా నేను వేరే వాళ్ళ గురించి చెప్పాను, అందరూ అనలేరండి, కేవలం ఒక 10% ఉంటారంటే, మిగతా 90% కూడా దేవుని మీద ఆధారపడి సేవ చేస్తూ ఉన్నారు, తినకోకుండా సేవ చేస్తూ ఉన్నారు. ఉత్తరప్రదేశ్ వెళ్ళి సేవ చేసే వాళ్ళకి తిండి లేదు. మొన్న నేను ఒక యవనస్తుడు నాకు ఫోన్ చేసి చెప్పాడు, మేము ఆదిలాబాద్ జిల్లాలో సేవ చేస్తాకి వెళ్ళామంటే పడుకోవడానికి కూడా మాకు నీడలేదు, అంత కష్టపడి సేవ చేస్తూ ఉన్న వారు ఉన్నారు. వారందరినీ కూడా మనం ఎంకరేజ్ చేయాలి. కొంతమంది దేవుడు సేవకని చెప్పి గొప్ప గొప్ప ఉద్యోగాలు విడిచిపెట్టి వచ్చిన వాళ్ళు ఉన్నారు. నేను మీకు ఇందాక చెప్పిన దానికి ఇది వేరే రకం. నేను ఉద్యోగం మానేస్తానంటే ఎందుకు వద్దన్నారంటే నా విజన్ వేరు. కానీ సంఘ కాపులు ఉన్నారు, సంఘాలు కట్టేవాళ్ళు ఉన్నారు, వారు ఖచ్చితంగా జాబులు మానేవలసిందే. ఎందుకంటే వారికి సేవ పరిచయం ఎక్కువైపోతుంది. వారు సేవ చేయాలంటే ఉద్యోగం వారికి అడ్డుగా ఉంటుంది. అటువంటి వారిని మనం ఎంకరేజ్ చేయాలి. మనం వెళ్ళి సేవ చేయలేకపోయినా సేవ చేసేవాళ్ళు మనం పంపాలి. అలా ఉండాలంటే ఏం చేయాలి? ధనాపేక్ష పాపం అన్నారని చెప్పి ధనాన్ని అసహించుకోమని కాదు. ఆ రోజు అరిమతయి యోసేపు ధనవంతుడు కాబట్టి పిలాతు దగ్గరికి వెళ్ళి మాట్లాడగలిగాడు. నీకున్న ధనం, నాకున్న ధనం, మనకున్న ధనం మనలో ఒక హోదాలో నిలబెడుతుంది. మనకున్న జాబ్ కూడా ఒక హోదాలో నిలబెడుతుంది. నేను గమనించింది ఇదే ప్రియులారా, యవనస్తులైన ప్రతి ఒక్కరు గమనించండి. మీరు ఉన్న హోదాను బట్టి మీ మాట వింటారు, మీరు చేసే పనులు బట్టి మీ మాట వింటారు, మీ ప్రవర్తన బట్టి మీ మాట వింటారు. మీ సువార్త ఫలించాలంటే ఏం చేయాలంటే మీరు ఖచ్చితంగా ఒక మంచి స్థితిలో ఉండాలి. అంతేగాని సహోదరులు ధనాపేక్ష మంచిది కాదు అన్నారు కాబట్టి ధనం లేదు ఏమీ లేదు అన్నారు అనుకోండి, మీ తల్లిదండ్రులు అద్దె పెడతారు. ఏం చెప్తున్నారని మీరు చర్చకి తీసుకెళ్ళది అద్దె పెడతారు. కాబట్టి గమనించండి, ధనాపేక్ష ఉండకూడదు, కానీ ధనం ఉండడం పాపం కాదు. ధనం ఉండడం పాపం కాదు, కానీ ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. అయితే గమనించాలి, యేసుక్రీస్తు కలిగిన మనసు మనం కలిగి ఉన్నప్పుడు అనేక విషయాలు నేను మీకు చెప్పాలనుకున్నాను. ఒక విషయం మన సమయం అయిపోయింది.
ధనాపేక్ష కలిగి ఉంటుంది. యేసు పోలిక కాదు. యేసు పోలికలోకి మనం మారితే ఏమవుతుందనేది చూద్దాం. ఒకే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం. సమస్తమును తనకు లోపర్చుకొన జారిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి ఆశ ఉంది. ఏం ఆశ అంటే నేను యేసుక్రీస్తు ప్రభువులా ఉండాలి. నేను యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ ఉన్నారో అక్కడ ఉండాలి. దేవుని బ్యూటిఫుల్ చూడండి. ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి మన ముందు భూలోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు దేవుడు? ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి మన ముందు భూలోకానికి ఎందుకు వచ్చాడంటే ఆయన ఉన్న పరలోకంలో మనం ఉండాలని. ఆయనకి విధేయత అనే మాటకు అర్థం తెలియదు, అవసరం లేదు. ఇక్కడ మనం చూసాం కదా, ఆయన విధేయత చూపించను. యేసుక్రీస్తు ఎవరికి విధేయత చూపించాలి? ఆయనే దేవుడు. ఎవరికి విధేయత చూపించాలి? కానీ భూలోకం వచ్చి ఎబ్రిల్కి రాసిన పత్రికలో మీరు చూసినట్లయితే ఉంటుంది. ఎబ్రిల్కి రాసిన పత్రిక 5 అధ్యాయాల మాటలు ఉంటాయి. ఆయన శరీరధారి అయిన దినములలో మహారోదనముతో కన్నీళ్లతోను ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడి ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకోలేను. చూడండి, యేసుక్రీస్తు ప్రభు విధేయత నేర్చుకున్నాడట. ఎందుకంటే ఆయనకి విధేయత అనే మాటకే అవసరం లేదు, విధేయత చూపించవలసిన అవసరమే లేదు. కానీ ఆయన ఏం చేశాడంటే విధేయత నేర్చుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు జీవితంలోంచి మనం తగ్గింపుతనం నేర్చుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలండి? విధేయత నేర్చుకోవాలి, తగ్గించుకోవడం నేర్చుకోవాలి. ఈ మధ్య కాలంలో ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాని చూసిన చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు గడ్డాలు రాకపోయినా కూడా తగ్గేది లే అంటున్నారు అంతే. కానీ తగ్గాలి. యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడు? తగ్గేది లే కాదు, తగ్గాలి ఖచ్చితంగా. ఆయన పరలోకంలో ఉన్న దేవుడు కూడా ఆయన ఏం చేశాడు? తగ్గించుకున్నాడు. యోహాను అంటాడు కదా, ఏంటి నీవు నా దగ్గర బాప్తిసం పొందుతావా? నేను నీకు దగ్గర బాప్తిసం పొందాలంటే యోహాను అంటాడు కదా, నీటి నిమిత్తం ఎలా చేయి జరగాలి. ఆయన మహిమలో ఉన్న దేవుడు ఇక్కడికి వచ్చి ఆయన తలవాల్చుకోవడానికి స్థలం కూడా లేకుండా మనందరి కోసం ప్రాణం పెట్టాడు. యేసుక్రీస్తు ప్రభు తలవాల్చుకోవడానికి చూడలేదండి. ఈ లోకంలో భిక్షగా చనిపోయినా కూడా ఏదో ఒడుకట్టను పడుకోబెడతారు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఆయన భుజం మీద ఆయన తలవాల్చుకున్నాడు. ఎంత దీనాతి దీనంగా మన కోసం ఈ లోకానికి వచ్చాడంటే నీవు నేను మహిమ దేహాలతో ఉండాలని. ఆయన ముళ్ళ కిరీటాన్ని పెట్టుకున్నాడు. కారణం ఏంటంటే నీవు నేను జీవ కిరీటం పొందుకోవాలని. అలా వచ్చిన యేసుక్రీస్తు ప్రభు ఒక మాట అంటున్నాడు, నేను మీ అందరి కోసం పరలోకంలో స్థలాలు సిద్ధం చేస్తూ ఉన్నాను. మొన్నటి దినాన్ని మీరు విన్నారు కదా, ఇస్మాయిల్ పాల్ గారు చెప్పిన వాక్యం మీరు గుర్తుపెట్టుకోవాలండి. వాక్యాలన్నీ కూడా ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు అనేది. ఆయన మనందరి కోసం కూడా స్థలములు సిద్ధపరిచి ఆ స్థలముల్లో మనం ఉండేలాగా మనందరినీ కూడా తీసుకుని వెళ్తాడు. ఆయన ఎలా తీసుకువెళ్తాడంటే ఆయన దాసుని రూపం ధరించుకున్నాడు. కానీ మనందరికి కూడా ఆయనకి ఏ విధమైన మహిమ దేహం ఉందో ఆ మహిమ దేహాన్ని ఇస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు జీవితం మీరు చూసినట్లయితే చాలా విచిత్రంగా ఉంటుంది. ఆయన అపరిమితుడు పరిమితుల్లోకి వచ్చాడు. ఆయన కాలం అనే దానికి అర్థమే లేదు. నిత్యత్వంలో ఉన్న వాడి కాలంలో ప్రవేశించాడు. కానీ కాలంలో ఉన్న మనందరినీ కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే నిత్యత్వంలోకి తీసుకెళ్తూ ఉన్నాడు. మనందరం రక్త మాంసాల్లో ఉన్న వారిని మనందరినీ విడిపించడానికి మహిమ దేహంలో ఉన్న ఆయన ఇక్కడికి ఏం చేశాడంటే రక్త మాంసాల్లో పాలిబాగబడ్డాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన మనందరినీ ఏం చేస్తున్నాడు? మహిమ దేహాలతో తీసుకుని వెళ్తూ ఉన్నాడు. ఆ మహిమ దేహాలు మనందరం పొందుకుంటాం, ఇందులో ఏ విధమైన సందేహం లేదు. అయితే ఇక్కడ వచ్చిన సిక్కల్లా ఏంటంటే ఈ లోకంలో మన భక్తి జీవితం ఎంత వరకు మారుతుందో అంత మహిమ దేహం మనం పొందుకుంటాం. మీకు అర్థమైందండి? వాక్యం చెప్పేసింది యేసుక్రీస్తుకు సమరూపమయ్యే మహిమ దేహం మేము ఇస్తానని దేవుని వాక్యం తెలియజేసింది. అయితే అందరికీ వచ్చేస్తుందా సేమ్ మహిమ దేహం? రాదు. సపోజ్ సునీల్ గారు ఒక అనౌన్స్మెంట్ చేశారు, నెక్స్ట్ ఆదివారం మీ అందరికీ నేను
డబ్బులు ఇద్దాం అనుకుంటున్నాను, మా కంపెనీలో బాగా లాభాలు వచ్చినాయి, మీరు అందరూ సంచులు తెచ్చుకోండి అన్నారు. ఆయన చాలా డబ్బు పెట్టుకున్నారు. కానీ సురేష్ గారు ఏదో చిన్న సంచులు ఇచ్చారనుకోండి, ఏదన్నా అబ్బాయికి క్యారేజ్ సంచి ఎంత పట్టుకెళ్ళగలుగుతారు? ఎంత సంచి తెస్తే పెద్ద సంచి తెచ్చామనుకోండి ఎక్కువ పట్టుకెళ్తాం. అలాగే మన ఇహలోక జీవితంలో కూడా, ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా మనం ఎంత భక్తి చేస్తామో, భక్తి శాతంలో ఎంత వరకు వెళ్తామో అంతవరకే మన దేహం మారుతుంది. అర్థమాడానికి ఒక మాట చెప్తాను. ఇప్పుడు ఒక డిబ్బీ కొన్నాం, చిన్నపిల్లలకు ఒక డిబ్బీ కొన్నాం అనుకోండి, ఆ డిబ్బీలో మనం 8 రూపాయలు వేస్తే అది అంతవరకు ఫిల్ అవుతూ ఉంటుంది. అలా డబ్బులు అయిపోకుండా నెల అయిన తర్వాత పగలు కూడా చూసామనుకోండి ఏమీ ఉండదు. మన ఆత్మీయ జీవితంలో కూడా అంతే. ఒకప్పుడు వెళ్ళకున్నామని దేవుడు అడగడం లేదు, నీ సాక్షి దేవుడు అడగడం లేదు, నువ్వు ఎలాంటి వాడు అడగడం లేదు. కానీ రక్షించబడిన తర్వాత నువ్వు ఎలా ఎదుగుతున్నావు, నువ్వు రక్షించబడిన తర్వాత ఎలా ఎదుగుతున్నావు. ఒకసారి నేను ఒక జోక్ చదివాను. ఒక భార్య తన భర్తని జ్యోతిష్కుడి దగ్గరికి తీసుకెళ్ళి, ఈయన జ్యోతిష్యం చెప్పండి అంటే ఆయన అన్నాడు, నాకు చాలా శక్తులు ఉన్నాయి, నేను భవిష్యత్తు కూడా చెప్పేయగలను అంటే ఆమె, నేను భవిష్యత్తు మీరేం చెప్పక్కర్లేదు, ఆయన భవిష్యత్తు నా చేతిలోనే ఉంది, కానీ ఆయన పార్ట్ మీరు చెప్పండి అన్నట. అలాగే భవిష్యత్తు అనేది ఎక్కడున్నది అని మనం ఆలోచిస్తే మన భవిష్యత్తు అనేది యేసుక్రీస్తులో ఉన్నది. జరిగిపోయిన విషయాలు దేవుడు అడగడం లేదు. ఈ లోకంలో మనుషులు ఏం చేస్తారు, ఏం జరిగింది అంటారు. దేవుడు జరిగిందని అడగడం లేదు. గతించిపోయింది దాన్ని అడగడం లేదు దేవుడు. ఇంతకుముందే నిలబడినాను ప్రభు, అలాగున్నాను ప్రభు, ఇవన్నీ విడిచిపెట్టండి, ఇప్పుడు నువ్వు ఎంతవరకు మారుతున్నావు. గడిచిపోయిన ఒక్క క్షణం కూడా దేవుడికి అవసరం లేదు. దేవుళ్ళకి వచ్చిన తర్వాత నువ్వు నిత్యత్వం ఎలాగున్నావు. ఒక్కొక్క దైవ సేవకు ఒకసారి అన్నాడు, దేవుడు లేడు అని స్టేట్మెంట్ ఇచ్చారు. రావిన్ హిల్ గారు దేవుడు లేడు అని ఒక స్టేట్మెంట్ ఇస్తే నాస్తికులు అందరూ ఆశ్చర్యపోయారు. ఈయనంత గొప్ప దైవ సేవకుడు అయ్యండి దేవుడు లేడు అంటున్నాడు అంటే, ఆయన చిన్న గ్యాప్ ఇచ్చి తర్వాత చెప్పాడు, దేవుడు లేడు. ఎలా లేడంటే నిన్నున్నట్లుగా ఈ రోజు లేడు. దేవుడు అనేది పారుతున్న జలపాతం. మీరు ఒక గోదావరిలోనో లేకపోతే కృష్ణా నదిలో, ఒక మంజీరా నదిలోనో ఎక్కడైనా నిలబడ్డారంటే నీకు నీరు తాగుతూ ఉంటుంది. నీకు తాకిన నీరు మళ్ళా వెనకరాదు, మళ్ళా కొత్త నీరు వస్తుంది. దేవుని ప్రేమ కూడా నీ మీద అలాగే ఉంటుంది, నా మీద అలాగే ఉంటుంది, మన మీద అలాగే ఉంటుంది. దేవుని ప్రేమ ఎప్పుడూ నూతనంగా పుడుతుంది, వాత్సల్యం పుడుతూ ఉంటుంది. అలాగే దేవుడు కూడా మన జీవితాల్లో జరిగిపోయి అడగడం. ఒకప్పుడు నేను ఎలాగున్నా ప్రభా, అలాగే ఉన్నాను ప్రభా, నా పేరు దొంగల లిస్టులో ఉంది ప్రభా అంటే అవన్నీ విడిచిపెట్టాయి. ఒకప్పుడు నా చేతి మీద తీసుకోండి, నేను ధనం కోసం ఏమన్నా చేతకి సిద్ధంగా ఉంటాను ప్రభా అంటే అవన్నీ విడిచిపెట్టే. నేను బాగా గుర్తు చిన్నప్పుడు పనితో అన్నాను, నాకు 150 రూపాయలు ఇస్తే నేను ఎవరినైనా చెప్పేస్తానని అలాంటి మాటలు మాట్లాడేవాడిని. నాకు ఇప్పుడు గుర్తొచ్చింది ఆ మాట. అంత భయంకరంగా ఆలోచించేవాడు ధనం కోసం. ఇప్పుడు మీరు ఎక్కడికైనా వెళ్తుంటే చిన్నపిల్లలు ఏడుస్తారు, అమ్మా నేను వస్తానని చెప్పి. నేను మా అమ్మకి అనేవాడిని, అమ్మ నాకు 1 రూపాయి ఇచ్చావంటే నేను నీతో ఊరు రాని ఇంట్లోనే ఉంటాను అనేవాడిని. ఆ రకంగా ఆలోచించేవాడిని నేను. కానీ దేవుడు ఆ గతాన్ని అడగడం లేదు. గతం అయిపోయింది, ప్రస్తుతం నువ్వు ఎంత మార్పు చెందావు. ఈ మాటలు విన్నది ప్రతి ఒక్కరు ఎవరికి వారి మీ జీవితాలు. మీకు వీలైతే ఒక చిన్న డైరీ తీసుకుని ఒకలా మధ్యలో ఒక లైన్ కొట్టుకుని రాసుకోండి. యేసుక్రీస్తు ప్రభువుని నమ్మక ముందు, యేసుక్రీస్తు ప్రభువుని నమ్మిన తర్వాత నా జీవితం ఎలా ఉంది. యేసుక్రీస్తు ప్రభువు పరలోకాల నుంచి లోకానికి వచ్చాడు, మనందరి కోసం ఆయన ప్రాణం పెట్టాడు, ఆయన మనందరి కోసం రక్తం కార్చాడు. అందరికీ తెలిసిన విషయాలే. అయితే నీవు నేను ఏం చేస్తున్నావు? పౌలు వల్లే మన సాక్ష్యం ఉండాలి. ఒకప్పుడు నేను ఇలా ఉన్నాను, ఇప్పుడు ఇలా ఉన్నాను. ఒకప్పుడు నేను సినిమా పిచ్చోండి, ఇప్పుడు సినిమాలు చూడను. ఒకప్పుడు నేను క్రికెట్ పిచ్చోండి, ఇప్పుడు నేను క్రికెట్ చూడను. ఒకప్పుడు నేను క్రికెట్ పిచ్చోడే కానీ ఇప్పుడు క్రికెట్ చూస్తాను, పిచ్చోడిని కాదు అని చెప్పగలగా. ఒకప్పుడు నేను సీరియల్స్ చూసి పిచ్చిదాన్ని, కానీ ఇప్పుడు సీరియల్స్ చూస్తాను కానీ పిచ్చిదాన్ని కాదు. రెండింటికి డిఫరెన్స్ ఉందండి. డిఫరెన్స్ ఉందంటే లేదంటే ఖచ్చితంగా ఉంది. నేను ఇప్పుడు అప్పుడప్పుడు క్రికెట్ చూస్తాను, అబద్ధాలు చెప్పను. కొంతమంది టీవీలు చూడకుండా టీవీలో ప్రసంగాలు చేస్తున్నాను, నేను అలా చెప్పను. చూస్తాం, కూర్చుంటాం, కానీ పనులన్నీ మానేసి కూర్చోము. ఒకప్పుడు నేను క్రికెట్ ఆడడానికి వెళ్తే ఇక్కడ హెచ్ఎండి గ్రౌండ్లో క్రికెట్ ఆడుతూ ఉన్నప్పుడు, నేను జాబ్ లేకుండా హైదరాబాద్లో ఉన్నప్పుడు ఒక కంపెనీ నుంచి కాల్ వచ్చింది, ఇంటర్వ్యూ కాల్ చేశారు వాళ్ళు. ఈరోజు ఇంటర్వ్యూకి రావాలి మీరు అంటే నేనన్నాను ఈ రోజు రాను, రేపు వస్తాను అన్నాను.
అంటే వాళ్ళు అన్నారు లేదు ఈ రోజు ఇంటర్వ్యూ రానంటున్నాడు కేవలం తిక్కలా ఇంత మంచి జాబ్ లేదు ఇక్కడ రాదు అంటే ఇది రాదు కూడా దొరికింది క్రికెట్ మ్యాచ్ పైన వస్తారంటే క్రికెట్ ఆడుకున్నాను జాబ్ లేకుండా 2 ఏళ్ళు రోడ్డు మీద తిరిగాను. అంత పిచ్చి ఉండేది. ఇండియా క్రికెట్ మ్యాచ్ ఓడిపోతే అన్నం తినేవాడు కాదు, అంత పిచ్చి ఉండేది. కానీ ఆ పిచ్చిలో ఇప్పుడు బయటకు వచ్చాను. అలాగే సినిమా పిచ్చి విపరీతంగా ఉండేది. కాలేజ్ చదువుకుంటున్న వాళ్ళకి ఆగస్ట్ 15th వచ్చిందంటే సినిమాకి వెళ్ళి మార్నింగ్ షో, మ్యాట్ని, ఫస్ట్ షో 3 సినిమాలు చూసి ఇంటికి వచ్చేవాళ్ళం. భోజనం లేదు, ఏమీ లేదు, డబ్బులు ఉండే కాదు. అంత భయంకరమైన రోజుల్లో లోకానుసారంగా జీవిస్తూ ఉండేవాళ్ళు. యేసుక్రీస్తు ప్రభు నన్ను రక్షించుకున్నాడు, యేసుక్రీస్తు ప్రభు నన్ను మార్చుకున్నాడు. ఇవాడు మార్చుకున్నాక పౌరు గారు వాళ్ళే నేను పూర్వం అని చెప్పాను అనుకోండి బాగుంటుంది. అలా కాకుండా నేను ఇప్పుడే 3 సినిమాలు చూస్తాను అన్నాను అనుకోండి, నా క్రైస్తవ్యానికి అర్థం లేదు. మీ జీవితంలో కూడా ఆలోచించుకోండి పిల్లరా. బ్రదర్ అనేక వాక్యాలు చెప్తూ ఉన్నారు, డేవిడ్ గారు అనేక వాక్యాలు చెప్తున్నారు, బైబిల్ మీరు అనేక వాక్యాలు చదువుతూ ఉన్నారు. మీ జీవితంలో మార్పు ఎంతవరకు వచ్చింది? ఒకప్పుడు నేను అందరినీ శత్రువులుగా చూసేవాడిని, కానీ ఇప్పుడు నాకు శత్రువులు లేరు. మీరు ఎవరైనా చెప్పండి ఆ మాట, మీరు హృదయపూర్వకంగా. నేను అంటున్నానని నేను కాదు, మీరందరూ కూడా మనసులో చెప్పుకోండి. మిమ్మల్ని వేరే వాళ్ళు శత్రువులుగా చూడొచ్చు, ఖచ్చితంగా చూస్తారు, కానీ నీవెవరిని శత్రువుగా చూడడం లేదు. నాకు ఈ లోకంలో ఎవరో శత్రువులు కాదని అనుకోండి మనసులో ఖచ్చితంగా అనుకోవాలి. ఒకప్పుడు నేను దౌర్భాగ్యమైన జీవితం జీవించేవాడిని, ఇప్పుడు జీవించడం లేదు. ఒకప్పుడు నేను అబద్ధాలు ఆడేవాడిని, ఇప్పుడు అబద్ధాలు ఆడటం లేదు. పిల్లలు ఉన్నారనుకోండి, అబద్ధాలు పోటీ పెడితే నా అబద్ధాలు మీరు ఎవరు ఆడలేదు, అన్ని అబద్ధాలు ఆడేవాడిని. కానీ ఇప్పుడు నేను అబద్ధాలు ఆడను, ఎందుకంటే నేను యేసుక్రీస్తుని నమ్ముకున్నాను. మీరు పిల్లలైన మీరు కూడా అలాగే చెప్పాలి. ఇప్పుడు నా సాక్ష్యం కలిగి ఉన్నానని చెప్తే క్రైస్తవులు చెప్పాలి, నాకు నా సాక్ష్యం ఉండకూడదు, ఎందుకంటే వారు చిన్నప్పటి నుంచి క్రైస్తవులే. అంకులు ఎలా చెప్పారు కదా, మేము ఎలా ఉండాలేమో అనుకోకండి. కిందసారి నేను చెప్పాను, మా అబ్బాయికి చెప్పాను, జాన్ బాబుకి చెప్పాను, నేను చాలా ముందుగా ఉండేవాడిని, మా అక్క 4 రోజులు చెప్తేనే కానీ నేను వినేవాడిని కాదు అంటే, అయితే నేను కూడా ఇప్పుడు మా అక్క 4 సార్లు చెప్తేనే కానీ ఎన్నుకోకుండా ఉండాలా అంటున్నాడు. అలా నేర్చుకోమని కాదు నేను చెప్పేది. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మిల్క్ అయినా మీ జీవితాలు వేరు, నా జీవితం వేరు. ఎందుకంటే దేవుడు ఎవరో తెలియకుండా పెరిగారు. ఇక్కడ పెద్దలైన మీరు కూడా చాలా మంది దేవుడు ఎవరో తెలియకుండా పెరిగారు. కాబట్టి క్రైస్తవ కుటుంబాల కుటుంబ పిల్లలు ఎలా ఉన్నామని నేను చెప్పడం లేదు. సాక్ష్యాలు చెప్పడం వల్ల 2 ప్రమాదాలు ఉంటాయండి. సాక్ష్యాలు చెప్తే ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే ఎక్కువ నామే జాలి పెడతారు. నేనే సాక్ష్యం చాలా చోట్ల తగ్గించాను సాక్ష్యం చెప్పడం. సాక్ష్యం చెప్తే ఏం చేస్తానంటే అమ్మాయి ఎన్ని కష్టాలు పడ్డారా. నేను ఎక్కడైనా సాక్ష్యం చెప్పాను అనుకోండి, నాకు భోజనం దొరక హైదరాబాద్లో రోడ్లాంటి తిరిగాను అని చెప్తే యేసు చేసిన గొప్ప అద్భుతాన్ని చూడటం లేదు. ఒక దైవ సేవకుడు ఒకసారి మంచి వాక్యం చెప్తే ఒక ఆయన వచ్చి అన్నాడట, ఎంత బాగా వాక్యం చెప్పారండి అంటే, బిఎల్ మోడీ గారు అనుకుంటా, చాలా బాధపడ్డారట. ఆ కన్వీనర్ గారు వచ్చి ఏమన్నావు, అయ్యగారు అంత బాధపడుతున్నారు అంటే, నేనేమనలేదండి అన్న తర్వాత వచ్చి ఏంటంటే ఏమైందంటే, నేను ఇంతసేపు కష్టపడి యేసుక్రీస్తు ప్రేమను గురించి చెప్తే యేసుక్రీస్తు ఎంత గొప్పవాడనేది అతను హృదయంలోకి వెళ్ళలేదు, కానీ నేను ఎంత బాగా చెప్పానంటున్నాడు. నేను కాదు అతను కనిపించవలసింది, యేసుక్రీస్తు కనిపించాలి. సాక్ష్యాలు చెప్తే ఇదే ప్రాబ్లం. ఇప్పుడు నేను సాక్ష్యం చెప్పాను నాలా ఉండమని కాదు పిల్లలకు, కానీ మీరు చిన్నప్పటి నుంచి యేసుక్రీస్తు ప్రభు తెలుసు, చిన్నప్పటి నుంచి మీ తల్లిదండ్రులు క్రైస్తవులే, కాబట్టి మీరు ఎలా ఉండాలంటే బాలాంటి వాళ్ళకి 100 రెట్లు భక్తిలో ఉండాలి, బాలాంటి వాళ్ళకి 100 రెట్లు మీరు మార్గదర్శకంగా ఉండాలి. మాకు పాటలు పాడడం రాకుండా ఇక్కడ నుంచి ఉంటున్నామంటే మీరు ఇక్కడ నుంచి అద్భుతమైన పాటలు పాడాలి. మాకు వాక్యాలు చెప్పడం రాదు, అయినా మేము ఇక్కడ నుంచి ఉంటున్నామంటే మీరు ఇంకా ఉన్నతమైన స్థితిలో ఉండాలని మాకు చెప్తూ ఉన్నాను. కాబట్టి గమనించండి పిల్లల పెద్దవాళ్ళని మీరు గమనించండి, మీ జీవితంలో ఇంతకు ముందు మీరు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు. ఒకప్పుడు మేము అబద్ధాలు ఆడేవాళ్ళమండి, ఇప్పుడు అబద్ధాలు ఆడటం లేదు. ఒకప్పుడు మేము ఈ లోకాచారాల ప్రకారం జీవించే వాళ్ళమండి, ఇప్పుడు జీవించడం లేదు. క్రైస్తవం అనేది విప్లవం కాదండి, ఒకే రోజు మార్పు వచ్చేది, కానీ దినదినము మార్పు ఉండాలి, దినదినము మారు మనసు ఉండాలి. వారి మనసు పొందుకున్న వాడే క్రైస్తవుడు. సౌలు చంపడమే దేవుని పని అనుకున్నాడు, క్రైస్తవుడు హింసించడమే దేవుని పని అనుకున్నాడు, కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు దర్శించాడో అతని జీవితం మారిపోయింది. ఈరోజు మాటలు వింటున్న సహోదరుడు సహోదరి, ఒక ధనాపేక్ష విషయమే కాదు, ఒక విధేయత విషయమే కాదు, ఒక ప్రవర్తన విషయమే కాదు, ప్రతి విషయంలో కూడా యేసుక్రీస్తు నమ్మకం ముందు నీ జీవితం ఎలా ఉంది, యేసుక్రీస్తు నమ్మిన తర్వాత నీ జీవితం ఎలా ఉంది, ఆ మార్పు ఎంత ఉన్నదనే దాన్ని బట్టే నీకు మహిమ దేహం వస్తుంది.
ఈరోజు దేవుడు మీకు సూటిగా తెలియజేస్తున్నాడండి, రేపు బాధపడినా మార్చలేనిది నిత్యత్వం అంతా ఉండిపోయేది. నువ్వు ఎటువంటి భక్తి చేస్తావో, ఎటువంటి దైవ భక్తి సాధన చేస్తావో అటువంటి మహిమ దేహం నీకు వస్తుంది. దేవుని చిత్తమైతే మహిమ దేహాల గురించి ఒకసారి మీకు తెలియజే. అన్ని మహిమ దేహాలు ఒకటి కాదు. అందరు దేవదూతలు కూడా కెరూబులు శరాపుల్లాగా ఉన్నారు. దేవదూతల్లో కూడా రకరకాలు ఉన్నారు. అలాగే హతసాక్షుల కవిలలో నీ పేరుందని మనం పాడుకోవడం ఈజీ, కానీ హతసాక్షుల పేరులో అటువంటి లిస్ట్ లో బల్లాంటి పేర్లు ఉండవు, సాధారణంగా ఉండవండి. నాతో కలుపుకుని చెప్తున్నాను, అది మామూలు అంతస్తు కాదు. హతసాక్షులు అనేది చాలా గొప్ప అంతస్తు. అంతస్తులో లేకపోయినా కనీసం జీవ గ్రంథంలో మన పేరు ఉందో లేదో చూసుకుందాం. దేవుడి కోసం మనం ఈ లోపల ఎంత నష్టపోతామో పరలోకంలో అంత పొందుకుంటాం. మార్నింగ్ నేను ఈ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు నాకు ఒక విషయం గుర్తొచ్చింది. నేను ఇంటికాడ నా భార్యతో కూడా పంచుకున్నాను. నేను ఎవరికన్నా ధనం ఇచ్చినప్పుడు వాళ్ళు నాకు తిరిగి ఇచ్చేసారనుకోండి, ఈ లోకంలో ధనాన్ని నేను పొందుకుంటాను. వాళ్ళు నాకు తిరిగి ఇవ్వలేదనుకోండి, నేను పరలోకంలో పొందుకుంటాను. కాబట్టి ఎవరైనా నాకు ఇవ్వకపోయింది నేను అడగని కానీ ఈరోజు తీర్మానం చేసుకున్నాను. కాబట్టి గమనించండి ప్రియులారా, మనం ఈ లోకంలో ఏదైనా నష్టపోతే బాధపడకండి, భయపడకండి, పరలోకంలో దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. దీనికి వచ్చిన ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. యోబు జీవితంలో మనం చూసినప్పుడు యోబుకి శ్రమలు వచ్చినాయి, అన్నీ పోగొట్టుకున్నాడు. తర్వాత దేవుడు మళ్ళీ క్షేమస్థితిని ఇచ్చాడు. అతనికి అన్ని కూడా రెట్టింపు వచ్చినాయి. ఈ విషయంలో ఎవరికి సందేహం లేదు కదా? మంచిదండి, ఎందుకంటే మీరు చాలా తెలివైన. సందేహం ఉందంటే బైబిల్ చెప్తారు. అయిపోయిందండి, చాలా త్వరగా ముగించుకుందాం. ఆయన అన్ని కూడా డబుల్ రెండింతలు పొందుకున్నాడు. ఈ లోపల ఆస్తులన్నీ కూడా రెండింతలు పొందుకున్నాడు. 10 మంది కుమార్తెలు చనిపోయారు, అదే 10 మంది పిల్లలు చనిపోయారు. 8 కుమారులు 3 కుమార్తెలు. మరి ఎంతమందిని పొందుకోవాలి? 20 మందిని పొందుకోవాలి. కానీ దేవుడు ఎంతమంది ఇచ్చాడు? 10 మంది. నేను కారణం ఎందుకంటారు? 10 మంది ఆల్రెడీ పరలోకంలో ఉన్నారు, 10 మంది బయట ఉన్నారు. మళ్ళా రాకడ తర్వాత వీళ్ళ 10 మంది వెళ్ళి మొత్తం అక్కడ 20 మంది అవుతారు. కానీ భూలోకంలో ధనం భూలోకంలోనే ఉంటుంది, పరలోకంలో ధనం పరలోకంలోనే ఉంటుంది. కాబట్టి మీ భక్తి జీవితంలో మీరు గుర్తుంచుకోండి, మీరు ఏ భక్తి చేసినా ఒకటే గుర్తుంచుకోండి, యేసుక్రీస్తు కలిగిన మనసు మీరు కలిగి ఉండాలి. యేసుక్రీస్తు మనసు అంటే ఏంటి ఒకసారి గుర్తు చేసుకుని ముగించుకున్నా. యేసుక్రీస్తు మనసు అంటే ఆయన విధేయత చూపించాడు, ఆయన అన్ని వదులుకున్నాడు. ఈరోజు మనకు కొద్దిగా కలిగేటప్పటికి, ఇప్పుడు కాదండి ఎప్పుడో రాశారు సొలొమోన్ గారు, కళ్ళు నెత్తికి వచ్చిన తరం ఉంటారట. కాస్త కలిగేటప్పటికి కళ్ళు నెత్తికి వచ్చేస్తాయి, దొరికి వచ్చినట్లుగా. ఆ తరంలో మనం ఉన్నాం. తిమోతి గారికి అపోస్తలుడైన పౌలు కూడా అంటాడు, అంచె దినముల్లో అపాయకరమైన కాలం వచ్చును. అటువంటి దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి మనందరం కూడా విధేయత కలిగి ఉంటాం, యేసుక్రీస్తు వలె తగ్గించుకుందాం. యేసుక్రీస్తు ప్రభు ముళ్ళ కిరీటాన్ని ధరించుకున్నాడు, ఎందుకంటే మనకు మహిమ కిరీటాన్ని ఇవ్వడానికి. ఆయన చెప్పిన ప్రకారం కనుక మనం జీవిస్తే యేసుక్రీస్తు ప్రభు ఎంత గొప్ప దేవుడు అంటే, ఆయనకి ఏ విధమైన మహిమ దేహం ఉందో ఇటో మహిమ దేహం మనకి ఇస్తాడు. అందుకే ఆయన అంటున్నాడు కదా, దండు పోలి మీరు నడుచుకోండి. మరి ఎంత వరకు నడుచుకోగలమో అంతవరకు ప్రయత్నిద్దాం. 100% నడుచుకోకపోవచ్చు, 100% మనం చేయలేకపోవచ్చు, కానీ ప్రయత్నం అయితే చేద్దాం. చేసి ఖచ్చితంగా ఎంతవరకు పొందుకోగలమో, ఎంతవరకు మనకు అవకాశం ఉందో. నేను మిమ్మల్ని ఎవరిని కూడా వ్యక్తిగతంగా చెప్పనండి, ఎందుకంటే మీకున్న పరిస్థితులు వేరు, మీకున్న ఇంటిగారి పరిస్థితులు వేరు, మీ భర్త లేదంటే మీ భార్య, మీకున్న ఆర్థిక పరిస్థితులు, మీ గ్రామాలు, మీరు వెళ్ళే సంఘాన్ని బట్టి కూడా ఉంటుంది మన ఆత్మీయ జీవితం. ఈ విషయాలన్నీ కూడా ఒకసారి నేను తెలియజేస్తాను. మనం వినే సేవకుడు మాటలు బట్టి కూడా ఉంటుంది మన ఆత్మీయ జీవితం. ఇవన్నీ చూసిన తర్వాత చదువుకునే పిల్లలకి తెలుసు, మీకు ఇంటర్నల్ మార్క్స్ ఉంటాయి, ఎక్స్టర్నల్ మార్క్స్ ఉంటాయి, చివరి 2 కూడా యాడ్ చేస్తారు. అలాగే ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఎంత ఎక్కువ మార్కులు వస్తే మనకి అంత గొప్ప దేహాలు దొరుకుతాయి. మరి తక్కువ మార్కులు వస్తున్నాక నరకానికి వెళ్ళిపోమండి. నేను మరలా చెప్తున్నాను, నరకానికి వెళ్ళిపో, మీరు భయపడవలసిన లేదు. ఖచ్చితంగా యేసుక్రీస్తు రక్తంలో కనపడిన ప్రతి ఒక్కరు కూడా పరలోకం మీద వెళ్తారు, అందులో తిరిగిలేరు. దాని గురించి మీరు ఏమో వరీ కాకండి. కొంతమంది సేవకులకు తెలియక ఇలాంటి బోధలు చేస్తూ ఉన్నారు. మీరు టీవీ చూసారా, నరకానికి వెళ్ళిపోతారు. మీరు సినిమా చూసారా, నరకానికి వెళ్ళిపోతారు. అలాంటివి ఏం లేదు. మన రక్షణ తుమ్ముతో కూడా ముక్కు కాదు. మొదటగా కూడా దేవుడి గారు మీకు చూపించారు. అలాగే మీకు అవకాశం ఉంటే దేవుడి గారు వాళ్ళ డాడీ గారు చెప్పిన మెసేజ్ యూట్యూబ్లో ఉన్న, అవి కూడా వినండి. చాలా మంచి మెసేజ్ చెప్తూ ఉన్నారు.
మన రక్షణ అనేది తుమ్మితే ఊడే ముక్కు కాదు. మనం పాపం చేసినప్పుడు రక్షణ ఆనందం పోతుంది తప్పితే కానీ రక్షణ పోదు. కాబట్టి దాని గురించి నేను చెప్పడం లేదు, కానీ మీ మహిమ దేహాల గురించి ఈరోజు నేను తెలియజేస్తూ ఉన్నాను. వారు మంచి మంచి బట్టలు కొనుక్కోవాలని ఆశిస్తాం. స్త్రీలైన వారైనా పురుషులైనా ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది, నేను మంచి బట్టలు కొనుక్కోవాలి, అందరిలో కూడా నీట్గా కనిపించాలి. ఒకసారి బట్టలు వేసుకుంటే పాతం అయిపోతాయి, కొన్ని రోజులు ఉంటే మాసిపోతాయి, చిరిగిపోతాయి. ఇటువంటి వస్త్రాల గురించి అంత ఆలోచిస్తూ ఉన్నాం కదా. మరి యుగ యుగాలు ఉండే మన మహిమ దేహాన్ని మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? చిన్నపిల్లలు కూడా కిందసారి బ్రదర్ చెప్పారు, సుధాకర్ బ్రదర్, గుడ్డి కోసం బట్టల కోసం తిరుగుతున్నా. ఇప్పటికే నేను షాపులు తిరిగా, మళ్ళా 3వ షాప్కి వెళ్ళాలి అని. కారణం ఏంటి? మన పిల్లలకు మంచి బట్టలు ఇవ్వాలి. ప్రతి తల్లిదండ్రులు కోరిక అది. బట్టల కోసం మనం ఇంత ఆలోచిస్తాం, పిల్లలకు మంచి బట్టలు కొనాలని చూస్తాం. మరి మహిమ దేహాల గురించి మనం ఎంత ఆలోచించలేకపోతున్నాం. మహిమ దేహం ప్రియులారా మళ్ళా 5 సార్లు ఎందుకు చెప్తున్నాడు మీకు అనిపించవచ్చు. వదిలేస్తాను, విడిచిపెట్టేస్తాను, అయిపోతానన్న మాటలు చెప్తూనే అరగంట గడిపేస్తానని మీరు అనుకోవచ్చు. కానీ ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నాను ప్రియులారా? రాకడ దినాల్లో మనం ఉన్నాం. మీరు ఎక్కడ చూసినా కూడా పరిస్థితులు మారిపోతున్నాయి. ఇందాక బ్రదర్ చెప్పారు, మీరు ఈ లోకాన్ని చూడండి, లోకమంతా చీకటి కమ్మకు వచ్చేస్తూ ఉంది. ఎక్కడ చూసినా యుద్ధ వాతావరణం ఉంది. సిరియా దేశం ఒక పక్క నుంచి నాశనం చేయడానికి ముందుకు వస్తూ ఉంది. సిరియా చిన్న దేశమే, బాగా చిన్న దేశమే, అయినప్పటికీ కూడా అక్కడ ఉన్న మతోన్మాదాన్ని బట్టి, ఉన్మాదాన్ని బట్టి ప్రపంచాన్ని నాశనం చేసే శక్తులు రాబడుతూ ఉన్నాయి. ఈరోజు ప్రపంచంలో అన్ని దేశాల దగ్గర ఉన్న అణ్వాయుధాలన్నీ, అణుబాంబులు, ఈ మెసేజ్ కూడా విన్నాం సార్, మీకు గుర్తుందో లేదో. అణుబాంబుల గురించి ఉన్న అణుబాంబులు వేస్తే ఇటువంటి భూములు లేదంటే ఇటువంటి విశ్వాసాలు 450 ఉంటే వాటిని మొత్తం కూడా స్మాష్ చేసేయచ్చట. భయంకరమైన ఆయుధాలు పెట్టుకుని ఉన్నారు అందరూ కూడా. అటువంటి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం. రాకడ దగ్గరలోనే ఉంది. దశలోని సంఘం రాకడ వచ్చేస్తుందేమని భయపడి ఆ రోజు పనులన్నీ మానేశారు. ఈరోజు సంఘం రాకడ లేట్ అవుతుందేమని చెప్పి వాళ్ళకి ఉల్టా అయిపోయే రహస్యమని. ఇలా ఉండొద్దు, అలాగా ఉండొద్దు. రాకడ గురించి మీరు అందరూ సిద్ధపడి పడండి. ఒక్కసారి మహిమ దేహం వచ్చిందంటే మళ్ళీ మార్చలేరు. మీకు ఇన్నిసార్లు చెప్పడానికి ఇదే కారణం. మీరు ఇంటర్లో మీ అమ్మాయిని జాయిన్ చేసి ఎంపీసీ జాయిన్ చేసాక వద్దని బైపీసీలో మార్చొచ్చు. మీరు ఒక జాబ్ జాయిన్ అయ్యి ఇది వద్దని మారచ్చు. నేను ఒక సాక్ష్యం చెప్తాను, మర్చిపోయి మీకు ఒకే ఒక నిమిషంలో సాక్ష్యం చెప్తాను. నేను రైల్వేలో డ్రైవర్గా చేసేటప్పుడు కూడా కిందసారి మీకు తెలియజేశాను, ప్రార్థన చేయండి. నేను జాబ్ విషయంలో అనేక ఆలోచన కలిగి ఉందని మీకు తెలియజేశాను. అలాగే జాబ్ మానేస్తానని సేవకులతో పంచుకున్నప్పుడు చాలా మంది సేవకులు జాబ్ మానొద్దు, ప్రార్థన చేద్దామన్నారు. అన్నట్లుగానే దేవుడు నాకు అద్భుత అవకాశం దయచేశారు. నేను డ్రైవర్ డ్యూటీలో నుంచి ఇన్ఛార్జ్ డ్యూటీలోకి వచ్చాను. టెంపరీ ఇన్ఛార్జ్ ఇచ్చారు నాకు. ప్రతి ఆదివారం సెలవు, డైలీ జనరల్ షిఫ్ట్లో వెళ్తూ ఉన్నాను. దేవుడు గొప్ప కార్యం చేశాడు, దాన్ని బట్టి దేవునికి వందనాలు. అయితే ప్రియులారా, నా డ్యూటీ విషయంలో ప్రార్థన చేసి నేను మారిపోయాను. డ్రైవింగ్ వచ్చి ఇన్ఛార్జ్ వరకు వచ్చాను. తర్వాత ఇన్ఛార్జ్ నుంచి నేను టీసీ వరకు కానీ కమర్షియల్ వరకు కానీ వెళ్ళిపోతాను, ఎందుకంటే దేవుని సేవ నిమిత్తం. అయితే ప్రియులారా, మనకు వచ్చే మహిమ దేహాలు మాత్రం యుగ యుగాలు మారవు. ఈ లోకంలో సమయం అనేది ఉంది, కానీ పరలోకం వెళ్ళిన తర్వాత సమయం అనేది ఉంది. నిత్యత్వం అంతా అలాగే ఉండాలి, నిత్యత్వం అంతా బాధపడాలి. కాబట్టి ఆ బాధ మనం పడకూడదంటే ఎవరికి అవకాశం ఉన్నంత వరకు వారు మీ జీవితాన్ని మార్చుకోండి. ఎవరికి అవకాశం ఉన్నంత వరకు వారి శత్రువులు లేకుండా జీవించండి. మిమ్మల్ని ద్వేషించే వాళ్ళు కూడా మీరు ద్వేషించకండి, వారు మిత్రులుగా మారిపోతారు. మిమ్మల్ని తిట్టేవాళ్ళు కూడా మీరు తిట్టకండి, వారు ఎందులో తిట్టగలరు, కొన్ని రోజులకి మారిపోతారు. మీరు ఈ లోక ధనం గురించి ఆలోచించకండి, మీ ధనాన్ని దేవుని సేవలో వాడండి. దేవుని సేవలో వాడమని నాకు ఇవ్వమని కాదు, నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోను. మీరు దేవుని సేవలో ఎక్కడైతే వాడబడతాయో అక్కడే ఉపయోగించండి. మీ సమయాన్ని దేవుని ఉపయోగించండి, బైబిల్ చదువుకోవడానికి ఉపయోగించండి. మీ జీవితాల్లో పక్క వాళ్ళు సాక్ష్యం చెప్పాలి. ఎవరు సాక్ష్యం చెప్పాలి? నేను, మీరు, మనం మన భక్తికి పౌరులు వెళ్ళాలి. దేవుడే సాక్ష్యం అనలేము, కానీ కనీసం మన ఇంటి చుట్టుపక్కల వారైనా మన గురించి సాక్ష్యం చెప్పాలి. అంటే సాక్ష్యం పొందుకునే బిడ్డగా మనం జీవించాలని మిమ్మల్ని అందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాను, వేడుకుంటూ ఉన్నాను. ఒక నిమిషం మనం